श्री गुरुभ्यो नमः। गुरु ब्रह्मं गुरुर्विष्णु गुरुदेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ఈ రోజు బ్రహ్మం గారి కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడికి నాకు ఆహ్వానించిన నూగాం బ్రహ్మం గారి సంఘ సభ్యులకి, అందులో ముఖ్య అధ్యక్షులు రామయ్య బాబు, కాముడమ్మ మరియు కాళయ్య బాబుకి నా కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చిన ఆత్మస్వరూపులందరికీ నా హృదయపూర్వక పాదాభివందనాలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది నారాయణుడు ప్రత్యక్ష నారాయణుడిగా అవతరించి భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞానానికి ఎంతో మంది ప్రజలకి వివరించి జీవైక్య బోధ, బ్రహ్మైక్య బోధ, కాళికాంబ సప్తసతి అని ఎన్నో శాస్త్రాన్ని రచించి సకల మానవాళికి అందించిన ఆ శ్రీ మహావిష్ణు స్వరూపమైన గా అవతరించి తత్వ బోధకుడు, సంఘ సంస్కర్త, బ్రహ్మజ్ఞాని, సిద్ధపురుషుడు, కర్మయోగి శ్రీ శ్రీ మద్రిఘాట్ పోతులూరి వీరబ్రహ్మణ్య స్వాములు వారు. ఆయన కోసం దీని ముందు సభలో చాలా దగ్గరలో ఆయన జీవ చరిత్ర అయినా సరే, ఆయన ఆత్మబోధ విశేషాలు అయినా సరే చాలా దగ్గర చెప్పుకున్నాము. ఇంకా ఈ సభను ముందుకు సాగించాలంటే ఇంకా ముందు విషయాలు కొంచెం చెప్పుకోవాల్సి ఉన్నాయి. ప్రతి మనిషికి ఆత్మజ్ఞానం ఎందుకు అవసరం అంటే, ఆత్మజ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం రెండు ఒకటే. ఎందుకు అవసరం అంటే, ఈ మానవ జన్మని సార్థక చేసుకోవడం అంటే, ఈ జన్మ వచ్చింది కదా, ఈ జన్మని ఎలాగా ఉపయోగించుకోవాలి, సార్థకం చేసుకోవడం అంటే అదే. ప్రతి మనిషికి ఎందుకు అవసరం అంటే, ఈ జననము మరణం అనే బంధం నుంచి విడుదల, ముక్తి అంటే విడుదల. అందుకే పెద్దలు ఒక మాట అన్నారు, జంతువునాం నరజన్మ దుర్లభం. జంతువుల్లో కల్లా మానవ జన్మ చాలా ఉత్తమమైనది. ఈ జన్మ ఎట్టి పరిస్థితుల్లో వృధా చేసుకోకూడదు, ఈ జన్మ ఎప్పుడు వృధా చేసుకోకూడదు అని అర్థం. అంటే మనం అనుకున్నట్టు ఆత్మజ్ఞానమైనా సరే, బ్రహ్మజ్ఞానమైనా సరే అదంత సులభంగా దొరికేది కాదు. ఎందుకంటే అది మనకి అనుభవపూర్వకంగా పొందాలి అంటే కేవలం గురువు అనుగ్రహం ద్వారా అవుతుంది. అది ఆయన అనుగ్రహం లేకుండా అది మనం పొందలేము. ఎందుకంటే అందుకే మహాత్ములు బ్రహ్మం గారు లాంటి వారు కొన్ని విషయాలు పరిశోధన చేసి, అలాగే ఋషులు మహాత్ములు ఈ పరిశోధన చేసిన విషయాల్లో ప్రతి మానవుడు, జన్మెత్తిన ప్రతి మానవుడు జన్మాన్ని రహితం చేసుకోవాలి అంటే దానికి 4 దశలుగా చెప్పారు. ఆ జన్మరహితం కోసం 4 దశలు చెప్పారు. 4 దశలు అంటే 4 రకాలు. ఒక దాని తర్వాత ఒక మెట్టు, ఒక దాని తర్వాత ఒక మెట్టు, ఒక దాని తర్వాత ఒక మెట్టు. ఆ మెట్టులు ఏంటంటే, మొదటిది మాంసపిండము, రెండోది మంత్రపిండము, మూడోది మహాత్పిండము, 4వది బ్రహ్మాండ పిండము. మీరు అనుకోవచ్చు నా ఈ దశలు అంటే ఏంటి? ఈ దశలు మహాత్ములు బ్రహ్మం గారు లాంటి పరిశోధన చేసి ఇచ్చిన విషయాలు. ఎందుకంటే ఈ మానవ జన్మ, ఎందుకు ఇందాక అనుకున్నాం కదా, జంతువునాం నరజన్మ దుర్లభం అంటే జంతువుల్లో కలి ఈ మానవ జన్మ చాలా ఉత్తమమైనది. అందుకు ఈ జన్మ సార్థకం చేసుకోవాలంటే ఈ 4 జతలు ప్రతి జీవుడు దాటవలసిందే. దాటితే జన్మరాయి. అది ఎలా అంటే మీరు అనుకోవచ్చు నాయన మాంసపిండం అంటే ఏంటి? మాంసపిండం అంటే ఏంటో కాదు, ఈ రక్త మాంసాలతో తయారైన ఈ శరీరం అంటే 7 ధాతువులతో తయారైంది. ఈ రక్త మాంసాలతో తయారైన శరీరం అందరికీ వస్తుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మన తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చింది. ఈ శరీరం ఇది అందరికీ వస్తుంది. కానీ జన్మ పొందడం గొప్పతనం కాదు. ఈ జన్మ గురువు అనుగ్రహంతో గురువు దగ్గరికి వెళ్ళి గురువాక్యం ఎరిగి ఆ బ్రహ్మోపదేశం యొక్క వాక్యం తెలుసుకుంటే అది మంత్రం పిండంగా 2వ దశకు వస్తుంది. చాలా మంది ఉపదేశం పొందుతారు. ఉపదేశం పొందడం గొప్పతనం కాదు, అంటే ఆ వాక్యాన్ని సిద్ధించుకోవడం దాంట్లో గొప్పతనం, అభ్యాసం ద్వారా సిద్ధించిన దాంట్లో గొప్పతనం. అందరూ ఉపదేశం పొందుతారు, కానీ అది సిద్ధించాలంటే ఒకవేళ ఆ గురువు గారు ఇచ్చిన వాక్యం సిద్ధించలేదనుకోండి,
ఈ శరీరము మాంసపిండం దగ్గర నుంచి వచ్చి ఎక్కడ ఉండిపోతుంది? మంత్రపిండం దగ్గరే ఉండిపోతుంది. సిద్ధించాలంటే, అభ్యాసం ద్వారా సిద్ధించాలంటే ఈ మంత్రపిండం మహాత్పిండంగా మారుతుంది. ఎప్పుడు మారుతుంది? ఆ మహాత్పిండ దశలో ఆత్మానుభవం, ఆత్మ సాక్షాత్కారం, ఆత్మదర్శనం అనే అనుభూతి కలుగుతుంది. అది ఆత్మానుభవం అంటే ఏంటి? ఇక్కడ నేను ఈ శరీరాన్ని కాదు, ఈ శరీరానికి మించింది, ఇది అశాశ్వతం, శరీరానికి మించింది ఒకటి ఉంది, అది ఆత్మ అని భావన, అనుభవం రావడమే ఆత్మజ్ఞానం. ఎప్పుడైతే ఆ దర్శనం కలిగిందో వాడు బ్రహ్మాండ పిండాన్ని చేరుకుంటాడు. అంటే పుట్టినప్పుడు శూద్రుగానే పుట్టాడు, జ్ఞానం కొలిది దశ మార్చుకుంటూ వచ్చి బ్రహ్మాండ పిండానికి వచ్చాడు. జీవైక లక్షణాలతో ఉన్నవాడు ఎక్కడికి వచ్చాడు? బ్రహ్మైక లక్షణాల దగ్గర వచ్చాడు. ఎప్పుడైతే బ్రహ్మాండ పిండానికి చేరుకుంటాడో జీవుడు, మీరు తిరిగి జన్మంటూ ఉండదు, జన్మం ధరించడు. అది ఎలా అంటే, ఒక ఎండిపోయిన విత్తనం ఉంది కదా, ఆ విత్తనానికి మీరు నీరెయ్యండి, మళ్ళీ మొలకెత్తుంది. కాలిపోయిన విత్తనానికి మీరు ఎంత నీరు వేసినా సరే అది మొలకెత్తదు. బ్రహ్మాండ పిండాన చేరుకున్న జీవుడు కాలిపోయిన విత్తనం లాంటి వాడు, మళ్ళీ జన్మం అంటూ ఉండదు. అంటే ఇక్కడ జన్మరహితం అంటే అర్థమేంటి? ఈ జనన మరణం అనే బంధం, విముక్తి అంటే, ముక్తి అంటే ఏంటి? విముక్తి అంటే విడుదల. ఈ జననం అనే బంధం నుంచి విడుదల అవ్వడమే జన్మరాహిత్యం. ఇలాగా మహాత్ములు చెప్పిన మాటలు మనము, వాళ్ళు సిద్ధ పురుషులు బ్రహ్మజ్ఞానులు కాబట్టి ఆ అడుగుజాడలో ఉన్న గురు అనుగ్రహంతోనే అది కూడా మనం ఆ జ్ఞానం పొందాలనే ఉద్దేశంతో చెప్పవలసి వచ్చింది. అయితే కిందసారి మారుకుని మందిరంలో చెప్పేటప్పుడు ఉపన్యాసము, అందులో పూజా పరమార్థం కోసం చెప్పుకున్నాం చాలా వరకు. అంటే కొబ్బరికాయ పూజా విధానంలో పెడుతున్నాక దాని యొక్క పరమార్థం ఏంటి, తమలపాకు పెడుతున్న దాని పరమార్థం ఏంటి, అలాగే గంట, హారతి, జ్యోతి, అలాగే ప్రదక్షిణ, ఇవన్నీ చెప్పుకున్నాం. ఆ ఉపన్యాసం అయిపోయిన తర్వాత కొంతమంది భక్తులు వచ్చి, నాయన ఇంకా ఆ పూజా విధానంలో ఉపయోగించే వస్తువులు ఇంకా ఉన్నాయి కదా, దానికోసం కూడా చెప్పుకుంటే బాగుండు అని అన్నారు. కానీ అప్పుడు సమయం చాలా అయిపోయింది. అందుకోసం అందులో కొన్ని ఇంకేముంటాయి, అందులో భక్తులు అడిగింది ఏంటంటే, అందులో అగరబత్తి, దేవుడికి సమర్పిస్తున్నాం అగరబత్తి, మళ్ళీ పువ్వులు వేస్తున్నాం కదా, పూలదండ తయారు చేసి దేవుడికి సమర్పిస్తున్నాం, పూలదండలో పరమార్థం, అగరబత్తిలో పరమార్థం, గంధం కూడా పెడుతున్నాం, గంధంలో ఉన్న పరమార్థం. అలాగే నైవేద్యం అంటే ప్రసాదం భగవంతుడికి పెడుతున్నాం. ప్రసాదం ఎందుకు? ఇప్పుడు నైవేద్యం ఎందుకు పెడుతున్నాం? నైవేద్యం అది పరమాన్నం అవ్వచ్చు, అన్ని రకాల పళ్ళు అవ్వచ్చు. దానికోసం కొద్దిగా చెప్పుకుంటూ ముందుకు సాగుతాం. ముందు పువ్వులు, మనం భగవంతుడి సన్నిధిలో పువ్వులు పెడుతున్నాం కదా, ఆ పువ్వులు ఏంటంటే ముందులో చేసిన పూజ, నిత్యంగా ఉండే మంచి పూలే కదా పెడతాం పూజకి. తర్వాత రోజు ఏం చేస్తాం? ఆ నిన్న చేసిన పూజ పువ్వులు తీసి చెత్తకొప్పలో పారేస్తాం. దానికి ఎంత, ఎందుకంటే వాడిపోయిన పువ్వులు, సువాసన లేని పువ్వులు పూజకి పెట్టలేం కదా, చెత్తకొప్పలో పారేస్తాం. మళ్ళీ తర్వాత రోజు పూజకి కొత్తగా ఉన్న పువ్వులే, నిత్యంగా యవ్వనంగా ఉండే పువ్వులే పెడతాం. కానీ అలాగే జీవుడంటే మనం కూడా నిత్యం పువ్వుల్లాగా యవ్వనంలో ఉండేటప్పుడే, అంటే ఈ యవ్వనం అంటే ఇక్కడేంటి? శరీరం బాగున్నప్పుడే, ఆ శరీరం బాగున్నప్పుడే మోక్ష మార్గం వైపు ఎదుర్కోవాలి. వయసు మితిమీరు, ఎందుకంటే ఆ శరీరం యవ్వనంలో ఉండేటప్పుడే సన్నీటి స్నానాలు, ఉపవాసాలు, జపతపాలు, తీర్థయాత్రలు, తర్వాత గురువు గారు చెప్పిన నియమాలన్నీ పాటించగలుగుతాడు. అది వయసు మీరిపోయిన తర్వాత ముసలితనంలో ఒకవేళ పాటిద్దామన్నా సరే శరీరం సహకరించదు, కోరుకున్న శరీరం సహకరించదు. మీరు అనుకోవచ్చా, అంటే నాయన మరి ముసలివాళ్ళు ఈ జ్ఞానానికి పరమాత్మ తెలుసుకోవడానికి లేదా? ఉంది. ఆ వయసుకి తగ్గట్టు ఏ జ్ఞానం అయితే చెప్పాలో ఆ గురువులు ఆ జ్ఞానం చెప్తారు. ఇదే నిత్యం యవ్వనలాగా పువ్వుల్లాగా ఎలాగైతే ఈ జీవుడు కూడా ఈ శరీరం బాగున్నప్పుడే ఈ జన్మాన్ని సార్థకం చేసుకోవాలి. ఇది పువ్వుల్లో ఉన్న పరమార్థం. మరి అగరబత్తి వెలిగిస్తున్నాం కదా, మన అగరబత్తి పూజా గదిలోని. మరి అగరబత్తి వెలిగించేటప్పుడు అది వెలిగించినంత వరకు అది స్థిరంగానే ఉంటుంది. ఒక్కసారి వెలిగించాక అది కాలడం మొదలవుతుంది. కాలిందంతా బూడిదవుతుంది. కాలిందంతా బూడిదయ్యే కొలిది అది ఏమవుతుంది? పూజా గదంతా సువాసనతో నిండిపోతుంది, మంచి వాసనతో నిండుతుంది. అలాగే చివరికి మొత్తం కాలిపోయిన తర్వాత కూడా కొన్ని గంటల పూట పూజా గదిలో
సువాసన ఉంటూనే ఉంటుంది. అలాగే జీవుడు అగరబత్తిలాగే జీవుడు జన్మెత్తాలి. జన్మెత్తిన తర్వాత ఒక్కసారి జన్మెత్తనంత వరకు స్థిరంగానే ఉంటుంది. ఒక్కసారి జన్మెత్తాక అగరబత్తిలాగా యవ్వనం అంటే వయసు కరిగిపోతూనే ఉంటుంది. చివరికి ఏమవుతుంది? అగరబత్తిలాగా ఈ శరీరం కూడా పంచభూతాల్లో బూడిదలా కలిసిపోతుంది. కానీ ఆత్మ మాత్రం స్థిరంగానే ఉంటుంది. అంటే మన పూజా మందిరంలో పూజా గదిలో మనం సమర్పించవలసింది శరీరాన్ని కాదు, నిర్మలమైన మనసు కలిగిన ఆత్మ అని అర్థం. అంటే ఇక్కడ శరీరం అశాశ్వతం కాబట్టి ఆ అగరబత్తిలాగే కాలిపోయి బూడిదైపోతుంది. ఈ శరీరం కూడా అంతే. అంటే నిత్యము సువాసనతో ఉండేది, ఎప్పటికీ ఉండేది ఏంటంటే శాశ్వతంగా ఉండేది ఈ ఆత్మ. ఇది అగరబత్తి యొక్క పరమార్థం. మీరు గంధం కూడా పెడతారు కదా, ఆ గంధం కూడా పూజా గదిలో పెట్టేటప్పుడు ఆ గంధం చెట్టుకి ప్రత్యేకత ఒకటి ఉంది. ఏంటంటే ఆ గంధం చెట్టు ఎక్కడ పెరిగినా సరే ఆ చుట్టుపక్కల ఉన్న వేరే చెట్లు కూడా ఆ సుగంధం, ఆ పరిమళిస్తుంటాయి. దాని వాసన వల్ల వేరే చెట్లు కూడా ఆ గంధం చెక్కలాగే వాసన వస్తుంటాయి. అంటే దీని అర్థం అంటే మనము ఎప్పుడైనా సరే సత్పురుషులు సద్గురువులతో సాంగత్యంలో ఉంటే వాళ్ళు భావ సువాసనలు వెదజల్లుతుంటారు. దాని అర్థం ఆ గంధం చెక్కలాగా. అదైతే ఒక దగ్గర ఉంటుంది, కానీ చుట్టుపక్కల ఉన్న వేరే చెట్లు కూడా సుగంధం వస్తుంది. అలాగే ఆ సద్గురువులతో సాంగత్యం చేస్తే వాళ్ళు వచ్చే భావ సువాసన అంటే మంచి విషయాలు అని అర్థం. ఆ మంచి విషయాలు మనకు వెదజల్లుతుంటారు అని అర్థం గంధం యొక్క. ఇంకా చివరిగా ఏముంది? మహా అయితే నైవేద్యం. నైవేద్యం అంటే ప్రసాదం అంటాం. ప్రసాదం మనం మామూలుగా ఏంతో తయారు చేస్తాం? పూజా గదిలో ఒక నియమం ఉంది. ఏంటండి? తీపి వస్తువుతోనే తయారు చేయాలని ఒక నియమం ఉంది పూజా గదిలో. అది మనం ఏం తయారు చేస్తాం? క్షీరాన్నము లేకపోతే పరమన్నము ఇవే తయారు చేస్తాం. పరమన్నం అంటే ఏంటి? బెల్లము అన్నము కలిపి తయారు చేసి జావలా తయారు చేస్తాం, అంతే కదా. అలాగే లేకపోతే అన్ని రకాల పళ్ళు కూడా పెడుతుంటాం కదా దేవుడి దగ్గర, అది కూడా ఒక రకమైన నైవేద్యమే. ఇప్పుడు పళ్ళులాగా మనం పళ్ళునే తీసుకుంటే చూడండి, పళ్ళు పువ్వు పిందిగా మారి పిందె కాయగా మారుతుంది. కాయ బాగా పండి అది తినటానికి పనిచేస్తుంది. అలాగే జీవుడు అంటే మనం జన్మెత్తాలి, సత్పరంతో పెరగాలి, పువ్వు అనే భక్తి పూయాలి, ఆ పిందనే అనుభూతి కలగాలి, జ్ఞానం అనే కాయ కావాలి, పండు అనే వైరాగ్యం ఉండాలి. అప్పుడే అది మోక్షానికి అతీతంగా పనిచేస్తుంది అన్నారు. ఏది? పువ్వు, పళ్ళు యొక్క పరమార్థం. మనం ఏంటనుకున్నాం? పరమణం అనుకున్నాం. పరము అంటే ఏంటి? గొప్పది అని అర్థం. పరము అంటే గొప్పది. పరమణంలో మనం కలిపేది ఏంటి? బెల్లము పంచదారతో తయారు చేస్తాం. అలాగే మీరు మామూలుగా అన్నం తినేటప్పుడు చూడండి, కూర, పప్పు, పచ్చడి, కారము, ఉప్పు ఇవన్నీ కలిపితే అన్నం తింటాం. ఉట్ట అన్నం తినలేం కదా. అవన్నీ ఉండేటప్పుడు అన్నం యొక్క విలువ మనకు తెలియదు. ఉట్ట అన్నం తినలేము మనం, అవన్నీ ఉంటే తినగలుగుతాం. అలాగే ఈ శరీరంలో 67 వర్గాల గుణాలు ఉంటాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఈ 6 ఏంటంటే ఇవి ఈ గుణాలతో ఉన్నంత వరకు లోపల ఆత్మశక్తి తెలియదు. దాని అర్థం అంటే మనకి ఏంటి కావాలి? బెల్లంతో తయారైన పరమాన్నం లాంటిది కావాలి. అది ఎలాగా? బెల్లం ఎలా వస్తుంది? చెరుకు ముక్కలు చేసి గానుగులో వేసి దాని రసం తీసి అగ్గిపైన పెట్టి మరిగించి మరిగించి మరిగిస్తే బెల్లం వస్తుంది. అలాగే ఈ శరీరంలో, ఈ శరీరం అనే ఆత్మలో పరమాత్మత్వం దాగి ఉంది. నిత్యంగా సాధన ద్వారా, సాధన అనే గానుగుల్లో ఏమేయాలి? సాధన అనే గానుగులో ఈ శరీరాన్ని అభ్యాసం చేస్తే భక్తి అనే రసం పుడుతుంది. ఆ రసము జ్ఞానాగ్నిలో మరిగిస్తే వైరాగ్యం అనే బెల్లం పుట్టి ఆ ఆత్మ అనే అన్నంలో కలిపితే పరమాన్నం వస్తుంది. ఇది జన్మరాత్మి యొక్క పూజా విధానం యొక్క పరమార్థం. ఇంతవరకు మనం చెప్పుకున్నాము. ఎప్పుడైనా భక్తి విశ్వాసంతో ఏదైనా భగవంతుడి పైన పూర్తి విశ్వాసం, గురువు పైన పూర్తి విశ్వాసం ఉంటే మీరు చేసే ప్రతి కార్యము మీకు ఆనందకరంగానే ఉంటుంది. దానికి ఒక చిన్న ఉపమానం ఏంటంటే, ఒక ఊరిలో ఒక పాలు అమ్ముకునే ఆవిడ ఉందట. ఆ పాలు అమ్ముకునే ఆవిడ
మంచి సాధన పరురాలు, గురువు దగ్గర జ్ఞానం పొందేది, మంచి సాధన చేసిన పరురాలు. ఆవిడ ఏంటంటే పిల్లలకి మంచి సాధన పరురాలు. అయితే ఆవిడ భగవంతుడు అంటే పూర్తి విశ్వాసం, గురువు అంటే పూర్తి విశ్వాసంతో ఉండేది. ఒకరోజు ఆ పాలు అమ్ముకునే ఆవిడ కదా ఆ గృహస్థురాలు, ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళి అమ్మేదంటే మధ్యలో నది ఉండేది, నది అవతల ఎవడు ఉండేది, నది అవతల ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళి ప్రతిరోజు పాలు అమ్మేది అనమాట. అయితే ఆ పాలు అమ్మేటప్పుడు ఎలా వెళ్ళాలి, పడవెక్కి ఆ ఒడ్డుకి వెళ్ళి పాలు ఇవ్వాలి. కానీ ఈవిడి ఉదయాన్నే బయలుదేరింది, కానీ ఆ పాలు ఇచ్చేటప్పటికి ఆ బ్రాహ్మణుడికి సమయం అయిపోయింది అండి. అక్కడికి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు ఆలస్యమే, ఇలా ప్రతిరోజు ఆలస్యం అయిపోతే ఒకరోజు ఆ బ్రాహ్మణుడు ఎలాంటి వాడు, చాలా గర్వం కలిగిన వాడు, గర్వం ఎక్కువ, కోపం ఎక్కువ. ఎంత కోపం అంటే సకల వేదాలు సకల శాస్త్రాలు చదువున్నాం కాబట్టి అనే గర్వం. అయితే ప్రతిరోజు నది ఒడ్డు దాటి వెళ్ళి పాలిస్తే ఆవిడ చూసి ప్రతిరోజు ఆలస్యం వస్తుంది కదా, ఆయనకు కోపం వచ్చింది బ్రాహ్మణుడికి. ఏంటంటాడంటే, ఏమమ్మా ప్రతిరోజు ఆలస్యంగానే వస్తున్నావు, సమయాన్ని పాలు ఇవ్వలేవా నువ్వు, ఇదే నేను చేసిన నోటుకు వచ్చి తిట్టేశాడు. ఆవిడ నోటుకు వచ్చి తిట్టినా సరే దీనంగా తల వంచుకొని ఒక మాట అంటది. ఏంటంటే, ఏం చేయను బాబు, నేను ఉదయం లేచేటప్పుడు సరైన సమయానికి మీ దగ్గర బయలుదేరుతాను పాలు పట్టుకొని, కానీ నది ఒడ్డిన సరైన సమయానికి పడవలేదు. అక్కడ నేను సరైన సమయానికి వచ్చి పడవలేదు, సరైన సమయానికి రావట్లేదు, రాకపోయేటప్పటికి నాకు ఆలస్యం అవుతుంది బాబు, నాకు ఏం చేయమంటారు చెప్పు అంటది. అది అప్పుడు బ్రాహ్మణుడు అంటాడు, ఓ వెర్రిదానా, భగవత్ నామ స్మరణ ద్వారా భగవద్ ధ్యానం ద్వారా సంసార సాగరాన్ని దాటొచ్చు, చిన్న ఏడు దాటలేవా నువ్వు? అప్పుడు ఆ మాట ఆయన ఎక్కడ అంత అక్షర జ్ఞానం కదా, పుస్తకాలు శాస్త్రాలు చదువున్నా ఎక్కడ ఉపమానం వాడేశాడు అన్నమాట ఆయన. అది అనుభవం కాదు, నోటితో చెప్పేశాడు బ్రాహ్మణుడు. అంటే భగవత్ నామ స్మరణ ద్వారా భగవద్ ధ్యానం ద్వారా సంసార సాగరాన్ని దాటవచ్చు, సరే నేను ఏడు దాటుకుని రాలేవా అని అంటాడు అన్న. అప్పుడు ఆవిడ ఆ మాట విని, ఓ ఏడు దాటం ఇంత సులభమా అనుకుంది ఆవిడ. భగవత్ నామ ధ్యానం ద్వారా ఏటు కూడా దాటివచ్చు, ఇది మా గురువు గారు ఎప్పుడో చెప్పుకున్నారా అన్నది అనమాట. మనసులో అనుకుంది, ఆయనతో చెప్పలేదు. అయితే ఆ తర్వాత రోజు నుంచి ఆ సరైన సమయానికి పాలు తెచ్చి ఇచ్చేసింది, ప్రతిరోజు ఇచ్చేస్తే ఒకరోజు అనుమానం వచ్చి బ్రాహ్మణుడు అడుగుతాడు, ఏటమ్మా ఈ మధ్యన సరైన సమయానికి పాలు ఇచ్చేస్తున్నావు, పడవ సరైన సమయం దొరికేస్తుందా ఏంటి అని అడిగాడు. లేదు బాబు, నీటిలో నడిచి వచ్చి నేను నీకు ఇస్తున్నాను అన్నాను. అదేటమ్మా నీటిలో నడిచి వచ్చేస్తున్నావా, అది నాకు నమ్మశక్యంగా లేదు, నువ్వేదో అబద్ధం ఆడుతున్నావు. లేదు బాబా, రోజు అన్నారు కదా భగవత్ నామ ధ్యానం ద్వారా సంసార సాగరాన్ని దాటవచ్చు అని, సరే ఏడు దాటమన్నారు, మా గురువు గారు ఎప్పుడు ఆ జ్ఞానాన్ని మాకు ఇచ్చున్నారు అన్నారు. మంచి సాధన పౌరాలు ఏమో గృహస్థురాలు. అయితే నువ్వు ఏటి దాటి ఎలా వస్తున్నావు ఒకసారి చూపించి నాకు, నది దగ్గరికి వెళ్ళి అంటే నది దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళింది. రాబాబు నీకు తీసుకెళ్తానంటే తీసుకెళ్తే అక్కడ నది దగ్గరికి వెళ్ళింది. ఆ నది దగ్గర ఉండి ఆ గురువు గారు ఇచ్చిన స్మరణతో నీటిలో దిగితే నేల మీద ఎంత సులభంగా అయితే నడుస్తుందో నీటిలో అంత సులభంగా నడిచి వెళ్ళిపోతుంది. అయితే కొంత దూరం నడిచి వెళ్ళేటప్పటికి ఈ బ్రాహ్మణుడు చూసి కళ్ళు తిరిగాయి. అరే ఇన్ని వేదాలు తెలిసి సకల శాస్త్రాలు తెలిసిన వాడిని నాకే సాధ్యం కాలేదు, వీడికి ఎలా సాధ్యమైంది? అప్పుడు ఈయన మనసులో ఏమనుకున్నాడంటే, నాకు ఇన్ని తెలిసిన తర్వాత నేను దిగాను నీటిలో, నేను నడిచేస్తాను అని దిగాడు. దిగిన తర్వాత ఒక పక్కన వెళ్ళి భగవతనామ స్మరణ, అది గురువుగారు ఇచ్చింది, గురువుగారి జ్ఞానం లేదు అక్కడ, ఆయన తెలిసిన భగవతనామ స్మరణ. ఒక పక్కన అనుమానంతో పంచాక తడిసిపోతాడు, పంచేత్తుకుంటాడు, ఒక పక్కన స్మరణ ఒక పంచేత్తున్నాడు తడిసిపోతాడు. ఇలాగ వెళ్తుంటే సగం వరకు మునిగిపోతున్నాయి కాళ్ళు, ఆవిడ నడిచి వెళ్ళిపోతుంది. ఆ గృహస్థురాలు చూసి పాలు అమ్ముకునేవాడు వెనక్కి చూసేటప్పటికి ఈయన ఒక నోరుతోనే ఒక పక్కలే భగవద్ధ్యానం, ఒక పక్కలో పంచి తడిసిపోతుంది, పంచి ఎత్తుకుని తిరుగుతున్నాడు. ఆవిడ చూసి ఏంటంటదంటే, ఏంటి నాయనా ఒక నోరుతో స్మరణ చేసి ఇంకో చేతితో ఎక్కడ తడిసిపోతుందని వచ్చి పంచెత్తుకుంటున్నావు, మీకు భగవంతుడి పైన గురువు పైన పూర్తి విశ్వాసం లేనట్టుంది. ఆ మాటకు ఆయన కళ్ళు తిరిగి ఏంటంటాడంటే, తప్పైపోయిన తల్లి, ఇన్ని రోజులు నీకు ఎన్నో మాటలు అన్నాను, ఇంత సాధన పరులు ఇంత జ్ఞానపరులు అని నేను అనుకోలేదు అని ఆయన గర్వము తగ్గించుకొని మళ్ళీ దీని బట్టి ఈ ఉపమానం బట్టి మనకి ఏంటి అర్థమైంది? మనం చేసే ప్రతి కార్యంలో గురువు మీద పూర్తి విశ్వాసం, ఆ భగవంతుడిని పూర్తి విశ్వాసం చేసి కార్యం చేస్తే అది ఏదైనా ఆనందకరంగానే ఉంటుంది. అది ఎలాంటి కార్యమైనా సరే ఆనందకరంగానే ఉంటుంది దీన్ని బట్టి. అందుకోసం మనం ఎప్పుడైనా సరే
ఇందాక అనుకున్నాం కదా, ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందిన వాళ్ళు, ఈ బ్రహ్మం గారు లాంటి వారు, మహాత్ములు, ఋషులు అందరూ కూడా పొందిన తర్వాత కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ఆ ధర్మము, నియమాలు ఇవన్నీ దాటినా సరే లోకాన్ని చూపించడానికి, సమాజాన్ని చూపించడానికి అన్ని ఆచరించుకొని వచ్చారు వాళ్ళు. అంతే తప్ప మేము బ్రహ్మజ్ఞానులం అయిపోయాము, మేము ఆత్మస్వరూపులం అయిపోయాము అనుకొని వాళ్ళు ఎప్పుడు కూడా మాకు ఏది తిన్నా అంటదు, ఏం చేసినా అంటదని ఎక్కడ కూడా వాళ్ళు ఆ భావనే వాడలేదు. ఆ స్థితికి వెళ్ళిపోయినా సరే ఆచరణలోనే ఉండేవారు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఆచరణ ఎవరికి కావాలి? లోకాన్ని కూడా చూపించాలి, సమాజంలో కూడా నడుచుకునే విధానం కావాలి కదా ఇక్కడ. అందుకు వాళ్ళు పాటించారు. అంటే దీన్ని బట్టి మనకి ఒక చిన్న ఉపమానం ఏంటంటే, మనకు రాజయోగ సాధనలో మనం జనక మహారాజుని తీసుకోవచ్చు. ఆయన ఏంటంటే ఒకరోజు బ్రహ్మజ్ఞానం పొందిన తర్వాత కూడా రాజ్యాన్ని పరిపాలించేవారు. పరిపాలించిన తర్వాత ఒకరోజు ఏమి సన్యాసురాలు సభలోకి వచ్చింది, నిండి సభలోకి. ఆ సన్యాసురాలు రాగానే ఆవిడ వచ్చిన వెంటనే జనక మహారాజు ముఖం చూడకుండా పాదాభివందనం చేసి నమస్కరించారు. ఆవిడ విచిత్రంగా చూసి ఏమన్నదంటే, ఏంటి ఆయన మీరు రాజు అయింది బ్రహ్మజ్ఞానం పొందిన తర్వాత కూడా మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు ఏంటంటే, అమ్మా ఇది నేను చేసింది నా కోసం కాదు, లోకరీతిలో కూడా నేను ఒక రాజునైనా సరే పొందిన తర్వాత కూడా లోకాన్ని చూపించడానికి చేశాను తప్ప ఇంకోలా కాదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మానవులు ఎలాగైపోన్నారంటే మసి అంటేసిన వంటగదిలాగా అయిపోన్నారు. జాగ్రత్తగా అన్ని నియమాలు పాటించుకుంటూ వెళ్ళకపోతే మరక అంటేస్తుంది అన్నారు. అంటే చాలా వరకు ఇది మాటలు ఎవరికి ఉద్దేశించిన మాటలైతే కాదు, మీరు అన్నితా భావించకండి. ఎందుకంటే చాలా వరకు మహాత్ములు లాంటి వాళ్ళు, బ్రహ్మం గారు లాంటి వాళ్ళు, ఆ ఋషులు లాంటి వాళ్ళే ఆత్మజ్ఞానం లభించక పరిపూర్ణతత్వాన్ని పొందిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఈ కర్మ నాకు అంటదు, నేను ఏ తిన్నా అంటదు, ఏం చేసినా అంటదని పదాలు ఎవరు వాడలేదు. వాళ్ళు లోకాన్ని చూపించడానికి ఆచరించారు కూడా. ఆ స్థితికి వెళ్ళిపోయినా ఆచరించారు. ఎందుకు ఆచరించారంటే వాళ్ళు పాటించక్కర్లేదు, కానీ ఆచరించారు. ఎందుకు? మనకు అవసరం, మన కోసం ఆచరించారు వాళ్ళు. ఇది తత్వం అంటే. అందుకే పెద్దలు మహాత్ములు ఒక అన్ని మాట, నువ్వెవరంగో దేవుణ్ణి మెరిక. నువ్వెవరో నువ్వు తెలియదు, నువ్వు ఎందుకు వచ్చావు ఈ లోకానికి తెలియదు, నీ గమ్యం ఏటో తెలియదు, ఎక్కడికి వెళ్తావో తెలియదు. దేవుడి కోసం ఇంకేం, దేవుడి స్వరూపం ఎలా ఉంటుందో, ఆయన దర్శనం ఎలా ఉంటుందో, ఆయన ఇవన్నీ దేవుడి కోసం నీకు నువ్వేరింగా దేవుడిని మెరిక అన్నాడు అన్నమాట. దానికి చివర కూడా చెప్పేసి ముగించేస్తాను. ఏంటంటే ఒక మేకల మంద ఒక అడవిలోని ఉందట. ఆ మేకల మంద వచ్చి అడవిలో మేస్తుంటే దూరం నుంచి ఒక పెద్ద పులి చూస్తుంది దాని ఆకలి తీర్చుకోవడానికి. దూరం నుంచి ఈ మేకలు మేసుకున్నాయి. ఈ మేకలు మేసుకుంటే ఆ దూరం నుంచి పెద్ద పులి చూసి ఆ పెద్ద పులి నిండి గర్భిణితో ఉంది, కడుపుతోనే ఉంది ఆ పెద్ద పులి కూడా. ఒక మేకనెళ్ళి పట్టాలంటే అది అంత సులభంగా పరిగెట్టలేదు, ఎందుకంటే కడుపుతో ఉంది అది గర్భిణితో. కానీ ఆకలి తీర్చుకోవాలి. ఏదైనా సరే అది పరిగెట్టుకుని మేకల మంద మీదకి పడేలోపు దూరం నుంచి ఒక బోయేవాడు, అంటే జంతువుని వేటాడేవాడు, దూరం నుంచి ఒక బోయేవాడు ఏం చేసి బాణం వేస్తాడు. ఆ బాణం తిన్నగా ఎక్కడికి వచ్చింది? ఆ పెద్ద పులికి తగులుకున్న తర్వాత ఆ పెద్ద పులికి ఆ బాణం గుచ్చుకోగాని గిలగిలా కొట్టుకొని చివరిగా చనిపోయే ముందు ఆ పులిపిల్ల కనీసం చనిపోయింది. ఆ పులిపిల్ల కనీసం, కానీ దానికి పాలు కావాలంటే తల్లి లేదు, చనిపోయింది. ఆ మేకల మందలోనే కదా అక్కడ కనీసం చనిపోయింది. అయితే ఆ పులిపిల్ల ఆ మేకల మందలోనే పెరిగింది. ఏ పాలు తాగింది? మేకపాలు తాగింది. మేకపాలు తాగకపోయినా పులిపిల్ల పెరిగింది. పెరిగి పెద్ద అయ్యి ఆ మేకలాగా మే అనడం, ఆ మేకలాగా గడ్డి తినడం, అన్ని ఆ గుణాలు వస్తాయి. చివరికి పెద్ద పులి అయింది. పెద్ద పులి అయినా సరే ఆ మేకలాగా మే అనడం, ఆ మేకలాగే గడ్డి తినడం. ఒక్కొక్కసారి బయట నుంచి జంతువులు వచ్చి మేకలు తినడానికి వచ్చినా సరే మేకలతో పాటు ఇది పారిపోయేది. ఈయన మేకనేసుకుంటుంది, ఇది పారిపోయేది. ఒకరోజు ఏమైందంటే బయట నుంచి ఒక కొత్త పులి వచ్చింది ఈ మేకలు తిందామని. ఆ కొత్త పులి వచ్చేటప్పటికి ఆ మేకల మందలోని ఈ పెద్ద పులి కూడా మేస్తుంది గడ్డి. దూరం నుంచి చూసి పెద్ద పులి, బయట నుంచి వచ్చిన పులి ఏమనుకుంటుంది, ఇన్ని మేకల మందలు ఈ పెద్ద పులి ఏం చేస్తుంది, అది నా స్వరూపమే కదా, నాలాగా ఉంది, మేకను తినకూడదు, గడ్డి మేస్తుంది, మేమంటుంది, ఏంటి విచిత్రం అనుకుంది. అయితే దీన్ని సంగతి పట్టాలని మేకల మందన పట్టకుండా ఈ బయట నుంచి వచ్చిన పులి ఆ పెద్ద పులిని పట్టుకుంది, ఈడ్చుకుంటూ వెళ్ళిపోయి చెరువు దగ్గర తీసుకెళ్ళింది.
చెరువు దగ్గర తీసుకెళ్ళి ఏం చెప్తుంది? చూడు, నీ స్వరూపం చూడు, నువ్వు నాలాగే ఉన్నావు, నాలాగే పులిలాగా ఉన్నావు, నాలాగే గుండ్రంగా ముఖం ఉంది, అన్ని నాలాగే ఉన్నాయి చూడండి. అది మేక స్వభావం ఉంది కదా. అలాగా చెప్తూ ఏం చేసింది అంటే ఒక మాంసం దుమ్మ మొక్క నోట్లో పెట్టేసింది. నోట్లో పెడితే ప్రతిరోజు గడ్డి తిన ఉంది, ఇది ఆ రుచి తెలియదు. ఆ గడ్డి తిన వల్ల ఏంటంటే ఆ రుచి మొదట్లో తినలేదు. అలా మెల్లమెల్లగా రుచి మరిగి చివరికి ఏమైందంటే, ఆహా నేను మాంసాహారనే, నేను కూడా జంతువులు తినగలుగుతాను, దాని స్వరూపం తెలుసుకుంది. దీని ద్వారా కొత్త పులి ద్వారా, బయట నుంచి చూసిన పులి ద్వారా. ఇక్కడ దీన్ని బట్టి మనకి ఏంటి అర్థమైంది? ఇక్కడ ఏదైతే గడ్డి మేస్తుందో ఈ గడ్డి ఏంటో కాదు, కోరికలతో కూడిన జీవితం గడ్డి మేయడం అంటే. మరి అక్కడ మేమ అని అనుకుని పారిపోతున్నాయి కదా, సంసారంలో మునిగిపోయి పారిపోవడం. ఇక్కడ కొత్త పులి బయట నుంచి ఒకటి వచ్చింది ఈ పులిని పట్టుకోవడానికి. ఆ కొత్త పులి ఎవరో కాదు, గురువు అనే అనుగ్రహం. అది ఎందుకంటే స్వరూపం చెప్పిన కొత్త పులి ద్వారా కదా ఈ పులికి తెలిసింది, గురువు అనే అనుగ్రహం. కానీ ఆ దుమ్ము ముక్క నోట్లో పెట్టిందే, రుచి తెలిసిన తర్వాత కదా స్వరూపం తెలిసింది, నేను పులినని. ఆ రుచే సాధన ద్వారా సాధన సంపత్తితో తన స్వరూపం తను తెలుసుకుంది. ఇదే దీంట్లో పరమార్థం. అంటే చాలా వరకు మనం అనుకుంటుంటాం ఏంటంటే, మీరు ఎక్కడైనా చూడండి, ఎవరైనా చనిపోయినా లేకపోతే ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చినా మనుషులు కూడా, అంటే ఇది ఎవరికి అన్నిదా భావించకండి, మామూలు ఉపమానమని, ఎలాగ ఆలోచించిన విధానం అయిపోయిందంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కసారి చనిపోయిన తర్వాత ఆ మనిషితో మనము ఈ రోజుకి ఇంతేనని అనేస్తారు ఆ సమయానికి. కానీ అది పూర్తి వైరాగ్యం కాదు, ఆ సమయానికి వచ్చిన మాట అది. మనుషులు కూడా ఎలా ఉన్నారంటే చూడండి, ఒక లేడీ జింక మేసేటప్పుడు దూరం నుంచి ఒక చిరతపుల్లి ఎండబెడుతుంది. చిరతపుల్లి ఎండబెడితే ఈ లేళ్లు కూడా పరిగెట్టి ఏదో ఒక లేడీని పెట్టేస్తారు. పట్టేసిన తర్వాత పారిపోయిన లేడీ జింకలన్నీ ఒక్క లేడీ దొరికిపోయిన వెంటనే మిగతా నాకు ఆగిపోతాయి. మరి వెళ్ళవాలి. ఈ లేడీని పట్టుకుని వచ్చేటప్పుడు అక్కడి నుంచి ఆ మిగతా లేడీలు ఎలా చూస్తుంటాయి తెలిసి, ఈ లేడీని దొరికే చిరతపులికి ఇలా చూస్తుంటాయి. దాని స్వభావము, ఆ పరిమితి జ్ఞానం ఏంటంటే దాని భావము, చావు దానికే మాకు కాదు. అది జంతువు, అది అలాగే ఆలోచిస్తాయి. చావు దానికే మాకు కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనుషులు కూడా అలాగే అయిపోయారు. మనం ఏ స్థానంలో ఉన్నా ఎవరికి వాళ్ళే నెమరు వేసుకోవాలి. ఇదే దాని పరమార్థం. ప్రతి మనిషి జీవితము ఎలాంటిదంటే రైలు పట్టాలు లాంటిది. 2 పట్టీలు ఉంటాయి రైలు బండికి. ఆ రైలు బండి వెళ్ళేటప్పుడు అందులో ఏ పట్టి, ఒక పట్టి ఆధ్యాత్మిక జీవితం, ఇంకో పట్టి సంసార జీవితం. ఈ 2 పట్టీల్లో ఏది తేడా వచ్చినా సరే రైలు బండి పడిపోతుంది. అలాగే ఈ జీవితంలో కూడా ఆధ్యాత్మిక జీవితం సమానంగా తీసుకెళ్ళాలి, ఈ సంసార జీవితం సమానంగా తీసుకొని ఆ గమ్యం దొరికినంత వరకు మనం రైలు బండి లాగే వెళ్తుంటాం. ఏది బ్యాలెన్స్ తప్పినా సరే పడిపోతాం. ఇదే ఈరోజు నేను చెప్పిన జ్ఞానం యొక్క పరమార్థం. శ్రీ గురుభ్యో నమః.